రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క గూఢచర్య కార్యకలాపాలకు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు రాను రాను అడ్డాగా మారుతోంది. పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద ముఠాలు, ఐఎస్ఐ ఏజెంట్లు యథేచ్ఛగా పాకిస్తాన్లోకి వస్తున్నారు. పాకిస్తాన్లోకి వచ్చిన తర్వాత భారతదేశపు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో భారత వ్యతిరేకతను నింపడమే కాకుండా భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇంతకాలము ఈ పని రహస్యంగా సాగింది. నేపాల్కి వచ్చి నేపాల్ నుంచి వేరే మార్గం ద్వారా రావడము, లేకపోతే సింగపూర్కో లేకపోతే వేరే దేశానికో వచ్చి అక్కడి నుంచి రావడము, ఈ రకమైనటువంటి మార్గాలలో రావడం జరిగేది. ఇప్పుడు బహిరంగంగా బాహాటంగా తమను తాము నిషేధిత సంస్థల సభ్యులుగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులుగా చెప్పుకుని మరీ పాకిస్తాన్కి వస్తున్నారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్లోకి వస్తున్నారు. ఇది ఒక రకంగా ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. 14 సంవత్సరాల తరువాత షేక్ హసీనా వాజేద్ పరిపాలనా కాలంలో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య విమాన ప్రయాణ సంబంధాలు ఉండేవి కావు. షేక్ హసీనా వాజేద్ ప్రభుత్వము పడిపోయిన వెనువంటనే మహమ్మద్ యూనుస్ అధికారంలోకి రాగానే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇటీవల జనవరి 30వ తారీఖున BG 342 అనేటటువంటి బంగ్లాదేశ్ విమానము కరాచీ నుంచి ఢాకాకి వచ్చింది. ఢాకాకి వచ్చినటువంటి విమానము తెల్లవారుజామున 4:20 ఢాకాలో ఉన్నటువంటి హజరత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. ఈ దిగినటువంటి విమానంలో మొత్తం 113 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 113 మందిలో 4 లష్కరే తోయబా కార్యకర్తలు ఉన్నారు. లష్కరే తోయబా అంతర్జాతీయంగా నిషేధించబడినటువంటి సంస్థ. ఐక్యరాజ్య సమితి, అమెరికా ఈ రెండూ కూడాను లష్కరే తోయబాను నిషేధిత సంస్థగా గుర్తించాయి. అంటే లష్కరే తోయబాతో సంబంధం ఉండడం కానీ, లష్కరే తోయబా కార్యకర్తనని చెప్పుకోవడం కానీ, లేక లష్కరే తోయబా ఆపరేటివ్నని చెప్పడం కానీ, ఇది అంతర్జాతీయంగా వాళ్ళను అరెస్ట్ చేయవలసిన పని. అన్ని దేశాలు అరెస్ట్ చేయాలి. అటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో తమను తాము లష్కర్తో ఉన్నటువంటి సంబంధాలను ఏమాత్రము దాచకుండా వాళ్ళు వచ్చి దిగారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని దాచేందుకు ప్రయత్నించింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఉన్నాడు, షాహిదుల్ హసన్ ఖోకన్ అతని పేరు. ఈ ఖోకన్ ఈ వార్తను, వాళ్ళ పేర్లను, వాళ్ళ టికెట్ నంబరు, వాళ్ళ సీట్ నెంబరు, ఇవన్నీ కూడాను, వాళ్ళ ఫ్లైట్ టికెట్ ఏదైతే దాని వివరాలతో సహా బంగ్లాదేశీ పత్రికల్లో ప్రచురించడంతో లష్కరే తోయబా కార్యకర్తలు నేరుగా బంగ్లాదేశ్కి 14 సంవత్సరాల తరువాత పునరుద్ధరించినటువంటి విమాన సర్వీసులో కరాచీ నుంచి ఢాకాకి వచ్చారని బట్టబయలైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ వార్తను ఖండించలేదు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, హాఫిజ్ సయీద్, లష్కరే తోయబా అధినేత హాఫిజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడుగా భావించేటటువంటి ఇబ్తిసామ్ ఇలాహీ జహీర్ అతని పేరు. అతను గత ఏడాది 2 సార్లు బంగ్లాదేశ్లో పర్యటించారు. ఒకసారి ఫిబ్రవరిలో వచ్చారు, రెండవసారి అక్టోబర్లో వచ్చారు. అక్టోబర్లో వచ్చినప్పుడు నెల రోజుల పాటు ఆయన బంగ్లాదేశ్లో పర్యటించారు. మర్కజ్ జమియత్ అల్ హదీస్ అనే సంస్థ, అహ్లే హదీస్ అనేది చాలా తీవ్ర భావాలు ఉన్నట్టుగా చాలామంది భావిస్తారు. ఈ అహ్లే హదీస్ సంస్థకు సంబంధించిన సదస్సుల్లో పాల్గొనేందుకు ఈ ఇబ్తిసామ్ ఇలాహీ జహీర్ అక్టోబర్లో వచ్చారు. వచ్చిన సమయంలో ఆయన ఢాకాలో పర్యటించారు. చపాయ్ నవాబ్ గంజ్, నాచోల్, రంగ్పూర్, లాల్మొనీర్ హాట్, నిల్ఫామారి, జైపూర్ హాట్, రాజ్షాహి ఈ జిల్లాలన్నింటిలో పర్యటించారు. ఇందులో ఒక ఢాకాని మినహాయిస్తే మిగతా జిల్లాలన్నీ కూడాను
భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. రాంగ్పూర్ సిలిగురి కారిడార్కి అత్యంత సమీపంలో ఉంటుంది. అదేవిధంగా ఈ లాల్మొనీర్ హాట్ ఏదైతే ఉందో, ఈ లాల్మొనీర్ హాట్ ఈ రాంగ్పూర్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ చైనా పాకిస్తాన్ సహకారంతో చైనా లాల్మొనీర్ హాట్లో ఒక ఎయిర్ స్ట్రిప్ని నిర్మాణం చేసేటటువంటి పనిలో ఉంది. ఇది డైరెక్ట్గా లోవర్ అస్సాం పైన దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా జైపూర్ హాట్, రాజ్షాహి ఇవన్నీ కూడాను ఈ సిలిగురి ఈ ప్రాంతాలు ఏవైతే ఈ కరీంగంజ్, సిల్చర్ ఈ ప్రాంతాలు అస్సాంలో ఉన్నటువంటి ఈ జిల్లాలకు చాలా దగ్గరగా ఉంటాయి. పర్యవసానంగా భారత సరిహద్దు ప్రాంతంలోనే ఈయన పర్యటించారు. ఈ ఇబ్తిసామ్ ఇలాహీ జహీర్ అనే వ్యక్తి భారత వ్యతిరేక ప్రసంగాలు చేశారు, ప్రజలను రెచ్చగొట్టారు, భారతదేశం పైన జిహాద్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిసి ఒకటి పడమర ఒకటి తూర్పున భారతదేశాన్ని శాండ్విచ్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆయన అంతకుముందు ఫిబ్రవరిలో కూడా వచ్చారు. పాకిస్తాన్కి చెందినటువంటి అంతర్జాతీయంగా నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ కార్యకర్తలు తమ ఐడెంటిటీని దాచకుండా బంగ్లాదేశ్ విమానంలో ప్రయాణం చేయటం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం, ఇది ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ నుంచి సైనికాధికారులు, ఐఎస్ఐ ఆపరేటివ్స్, అదేవిధంగా ఈ లష్కర్ ఎ తోయిబాకి చెందినటువంటి హిజ్బుల్ ముజాహిదీన్కి, హర్కతుల్ జహాదుల్ ఇస్లామీకి సంబంధించిన ఉగ్రవాదులు మొత్తము బంగ్లాదేశ్లో పర్యటించటము, ఇవన్నీ కూడాను భారత వ్యతిరేక కార్యకలాపాలని బంగ్లాదేశ్ పెంచబోతోంది అని చెప్పడానికి ఉదాహరణలు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలకు ముందు ఈ రకంగా లష్కర్ ఎ తోయిబా కార్యకర్తలు రావడం అంటే భారత వ్యతిరేక జమాతే ఇస్లామీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ కూడాను ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్లో తమకు అనుకూలమైన భారత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ లష్కర్కి చెందినటువంటి ఉగ్రవాదులు నేరుగా ఏమాత్రము దాచకుండా బంగ్లాదేశ్లో పర్యటించారు. ఈ షాహిదుల్ హసన్ ఖోకన్ దీన్ని బయటపెట్టడంతో ఇప్పుడు బయటపడింది. ఇంతకు ముందు కూడాను పాకిస్తానీ పాస్పోర్ట్ మీద బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ మద్దతుదారులు, షేక్ హసీనా వ్యతిరేకులు, సయ్యద్ జియావుల్ హక్ కావచ్చును, అబుల్ కలాం ఆజాద్ కావచ్చును, వీళ్ళు పాకిస్తానీ పౌరులుగా తమను తాము చూపించుకుని బంగ్లాదేశ్లో వచ్చి విమానంలో దిగారు. అంటే వాళ్ళు దుబాయ్ రూట్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ తిరుగుబాటు చేయటం వల్లనే, తిరుగుబాటుకు నాయకత్వం వహించడం వల్లనే షేక్ హసీనా, భారత మిత్రురాలైనటువంటి షేక్ హసీనా దేశం వదిలి పారిపోవలసి వచ్చింది. అంటే రానున్న రోజుల్లో భారత వ్యతిరేకతను పెంచే దిశగా పాకిస్తాన్ చేయవలసిందంతా చేస్తోంది. తూర్పున కూడా మనకొక తలనొప్పి ఉండేలా చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.